పశ్చిమ బెంగాల్ ఇప్పుడు ఏదైతే ఫెన్సింగ్ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి బీఎస్ఎఫ్కి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి ఇచ్చిందో ఆ భూమి కాకుండా ఇప్పుడు కొత్తగా మరో 60 ఎకరాలు ఏమొచ్చేసి సబ్సిడియరీ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎస్ఐబికి ఇప్పుడు ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా 55 నుంచి 60 ఎకరాల భూమి మాకు కావాలి, ఈ యొక్క కేంద్రాలు 40 కేంద్రాలు ఏర్పాటు చేస్తారంట. ఈ 40 కేంద్రాలు ఏర్పాటు చేస్తే, ఎందుకంటే పశ్చిమ బెంగాల్ బార్డరే ఎక్కువ కాబట్టి బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకోవడం ఎంత 2217 కిలోమీటర్లు ఈ యొక్క బార్డరే ఉంది. ఇక్కడ 40 కేంద్రాలు ఏర్పాటు చేయడానికి 60 ఎకరాలు స్థలం కావాల్సి వస్తే ఇప్పుడు ఈ యొక్క 60 ఎకరాల స్థలాన్ని కొనేస్తాం, కావాలంటే డబ్బు కూడా ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం అన్నది. కావాలంటే మీరు తీసుకోండి, మేము రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మేము వచ్చేసి అన్ని అవకాశాలు ఇస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మమతా బేగం ఉండడం వల్లే కదా ఇవన్నీ నిర్మించలేకపోయారు. ఇప్పటికే బీఎస్ఎఫ్కి ఏమొచ్చేసి ఎంత కావాలో అంత ఇచ్చేశారు. వాళ్ళు ఆల్రెడీ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఎస్ఐబి ఏం చేస్తుందంటే ఇక్కడ నిఘా ఏర్పాటు చేస్తుంది. కేవలం బంగ్లాదేశ్ నుంచి మనుషులు మాత్రమే రాకుండా నిరోధించడం కాదు, ఎటువంటి చట్ట విరుద్ధమైనటువంటి పనులు చేయడానికి వీలు లేకుండా, అది డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, లేకపోతే ఫేక్ కరెన్సీ కావచ్చు, ఇంకా అనేక రకాలైనటువంటి ఏ ఇల్లీగల్ పనులు చేస్తున్నారో వాటన్నింటికి అడ్డుకట్ట వేయడానికి ఇప్పుడు ఎస్ఐబి ఆధ్వర్యంలో 41, 42 కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నారు. వీళ్ళందరికీ ఇప్పటి వరకు శాశ్వతమైనటువంటి నివాసాలు లేవు, అద్దె ప్రాతిపదికన మాత్రమే వీళ్ళు ఉంటున్నారు. ఆ అద్దె ప్రాతిపదికన బార్డర్కి ఎక్కడో దూరంలో ఉంటున్నారు. దానివల్ల చాలా కష్టమైనటువంటి పరిస్థితులు, దేన్ని అడ్డుకోలేనటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు అలాంటివి లేవు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అన్ని విధాలుగా బీఎస్ఎఫ్కి అలాగే ఎస్ఐబికి మిగతా కేంద్ర ప్రభుత్వానికి ఎవరెవరైతే ఈ రక్షణ రంగంలో ఉన్నారో అందరికీ కూడా అన్ని హక్కులు ఇస్తుంది. భూమి ఎంత కావాలో అంత తీసుకోండి, మీకు మేము సపోర్ట్ చేస్తామని చెప్పడంతో ఇప్పుడు ఈ విధంగా ఏర్పాటు చేయడం వల్ల ఇక రోహింగ్యాలు రాలేరు, ఎవడూ రాలేరు. ఇక ఎవడైనా సరే బార్డర్లో అడుగు పెట్టడానికి కూడా భయపడాలి.